ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి కనుక ఆలోచిస్తున్నావు? ఏం లేదు విహారీ గారు. నాకు తెలుసు ఎందుకు ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అనే కదా. నువ్వు అస్సలు కంగారు పడద్దు. ఈ పెళ్లి అద్భుతంగా జరుగుతుంది. నా మాట నమ్ము. సరే, అది మండపం దగ్గర ఎంతవరకు వచ్చిందో కనుక్కోవాలి. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఆ రామాపురం పొలాల విషయం నేనే హ్యాండిల్ చేయాలి. ఆ రైతుల అసంతృప్తి తెలుసుకుని వెంటనే వాళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఈ పెళ్ళి అయ్యేంత వరకు విహారీ గారికి ఈ సంగతి చెప్పకూడదు. ఒరే పానకాలు, అయ్యా మనోళ్ళ మొహాలు కళా విహీనంగా ఉన్నాయి కదూ. అయ్యా అంత షాకిచ్చాక రక్త కన్నీరు ఒక్కటే తక్కువయ్యా. ఏంటోరా, వాళ్ళ ఏడుపు చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉందిరా. ఆ? ఎవరైనా ఏడుస్తుంటే మీలో సైకోయిజం ఎంత సంతృప్తి పడుతుందయ్యా. ఎదవన్నది ఎదవని ఏదో నీ అభిమానం. ఇప్పుడు చూడు, నా నట విశ్వరూపం చూపిస్తాను. అది నువ్వు చూసి తరించరా పానకాలు. ఏరా సుబ్బయ్య, నరసింగో, అయ్యా, ఒరే కృష్ణ, అమ్మ దీపా, నేను అప్పుడే నెత్తి నోరు బాదుకుని మీ ఇంటింటికి వచ్చి అందరికీ చెప్పాను, ఆ పొలాల్ని ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్ముకుని బాగుపడండి రా అని. నా మాట ఎవరైనా విన్నారా? వినలేదు. ఆ బిహారీ లక్ష్మిలు చెప్పిన సోది మాటలకే మీరు పడిపోయారు. ఇప్పుడు మీ కష్టం వృధా, మీ పంట వృధా, మీ పొలాలు వృధా అయ్యే పరిస్థితికి వచ్చారా? మీ అందరి బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. కాయ కష్టం చేసి పస్తులుండి పంటలు పండించారే, వాళ్ళు చెప్పినట్టే పంటలు వేశారు, సేద్యము చేశారు, ఎరువులేశారు. ఇప్పుడు పంట కోసేశాక వాళ్ళొచ్చి కొరువు పెడుతున్నారా? అవునయ్యా, వాళ్ళని నమ్మి నిండా మునిగిపోయాం. రేయ్, నా ముందు మీరు బాధపడుతుంటే నాకు చాలా బాధేస్తుందిరా. వామ్మో, అయ్యగారు నటనలో నట పిశాచే. వద్దురా, వద్దు. మీరెవ్వరూ బాధపడకండి. మీ కన్నీళ్ళని నేను చూడలేకపోతున్నాను రా. సుబ్బయ్య పాపం, వీడి భార్యకి ఆపరేషన్ చేయించాలి, వీడి కూతురికి పెళ్లి చెయ్యాలి. ఇక పాపం వీడి కొడుక్కి కాలేజీ ఫీజు కట్టాలి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను రా, నేను తీరుస్తాను. ఈ వి ఆర్గానిక్స్ వాళ్ళకంటే, ఆ మార్కెట్ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులిచ్చి క్వింటాకి 1000 చొప్పున ఎక్కువ ఇస్తాను. మీ పంటలు నేను కొంటానురా, మీకు అండగా నేను నిలబడతాను. మీరు మా పంటను కొంటే మీరు నష్టపోతారు కదయ్యా. రేయ్, పర్లేదురా, మీకోసం ఆ మాత్రం నష్టపోలేనా? మీరందరూ బాగుంటే చాలురా, మీరందరూ ఆనందంగా ఉంటే చాలు. అయ్యా, మీరింత మంచి వాళ్ళని మేము అనుకోలేదయ్యా. రేయ్, మనందరం ఒక ఊరి వాళ్ళం రా, ఒక కుటుంబంలా ఉండాలి. మీకు కష్టం వచ్చింది, నేను ఆదుకుంటాను. రేపు నాకు కష్టం వస్తే మీరందరూ నన్ను ఆదుకోరా? మొదటి నుంచి మీ మాట వినుంటే మాకెంత కష్టం వచ్చేది కాదయ్యా. సరేలేరా, మీరు నాకు పంట అమ్ముతానంటే మీకు స్పాట్లో డబ్బులు ఇచ్చేస్తాను. మీరు ఇంతలా చెప్తే ఎందుకు అమ్మమ్మయ్యా? నిజంగా మీకే అమ్మేస్తామయ్యా. రేయ్ పనకలో, అయ్యా త్వరగా వెళ్ళి డబ్బులు పత్రాలు తీసుకురా. అయ్యా, డబ్బులు అంటే ఇంటి దగ్గర ఉంటాయి, పత్రాలు అంటే టౌన్కి వెళ్ళాలేమోనయ్యా. రేయ్ అక్కర్లేదురా, కారులోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. మీరు ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారు మరి.
లాభం లేకుండా నేను ఏ పనైనా ఒప్పుకుంటానారా? మ్మ్హ్మ్. ఈ ఆర్గానిక్ పంటని తక్కువ రేటు కొని డబుల్ రేటుకి అమ్మేస్తాను. వాళ్ళు లక్ష్మిని పిలిచారు. ఆమె ఇక్కడికి వచ్చేలోపు మనం ఈ పని త్వరగా కానివ్వాలయ్యా. అవును రోయ్, తను వచ్చేలోపు మన సరికి కూడా లోడ్ చేసుకుని వెళ్ళిపోదాం రా. ఆ. వెళ్ళి తీసుకురాపో. అలాగేనయ్యా. వెళ్ళు. పర్లేదు పర్లేదు, కంగారు పడకండి. అయ్యా అయ్యా, మీకు మీ విహారీ కంపెనీకి ఓ దండం. వెళ్ళండి వెళ్ళండి ఇంకా. ఇదిగోండి, మీ పంటను నాకు అమ్ముతున్నట్టుగా ఈ పత్రాల మీద సంతకం పెట్టి డబ్బులు తీసుకెళ్ళండి. అమ్మయ్యా. అయ్యా నాది ఏలి ముద్ర. దానికే పేట ఉంది కదరా, ఎవరు పానకాలు వెలుముద్ర ఇచ్చు. ఇటివా. ఆగండి 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 ఆగండి. పక్కకు రారా పానకాలు. రామ్మా రా. నీ వల్ల పాపం రైతులందరూ రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. మమ్మల్ని అందరినీ మోసం చేసి మళ్ళీ ఈ ఊరికి ఏ మొహం పెట్టుకొని వచ్చారమ్మా? ఇంకా మోసం చేయడానికి ఎవరైనా మిగిలి ఉన్నారేమోనని వచ్చినట్టుంది. అది కాదండి. మాతో ఎన్ని మాటలు చెప్పారు, ఎంతలా మమ్మల్ని నమ్మించారు. ఆగండి, నా మాట వినండి. ఇంకా ఏం వినాలండి? కాదు, అసలు మీరు ఇలా ఎందుకు అంటున్నారు? అయ్యో, అయ్యో 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 అయ్యో, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. రేయ్ రేయ్, ఆగండి ఆగండి ఆగండ్రా, చెప్పేది విను. ఆగు, ఆగమనుంటే ఆగండ్రా, చెప్పేది విను. ఆగు, ఆగమనుంటే ఆగండ్రా. రేయ్ మీరు నా రక్తం కళ్ళారా చూశారు, కానీ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? మేము తప్పు చేశాము, మోసం చేశామని అంటున్నారు, కానీ మేము ఏం తప్పు చేశామో, ఏం మోసం చేశామో నాకు చెప్పి నా నుంచి వివరణ తీసుకున్న తర్వాత మాట్లాడండి. Ah